హాయ్ అండి అందరికి. మనం ఎప్పుడైనా బస్సుల్లో వెళ్ళాలంటే మనం కంపల్సరిగా చిప్స్ పాప్కార్న్ తీసుకుంటాం కదా, మీరు తీసుకుంటారు కదా, కానీ చిల్లర డబ్బులు ఉంటేనే తీసుకోండి. ఎందుకంటే ఈ సోదంతా మాకెందుకు చెప్తున్నారు అని అంటున్నారా? మొన్న మచిలీపట్నం వెళ్ళినప్పుడు 200 ఇచ్చాను, ఒక పాప్కార్న్ తీసుకున్నాను. 20 రూపాయలు అంట పాప్కార్న్ తీసుకున్నాను. తర్వాత ఆయన రన్నింగ్ బస్సులో దిగిపోయాడు, చిల్లర ఇవ్వలేదు. చూడండి అలా ఫ్రాడ్ చేస్తున్నారు. అందరు చేయరు కానీ కొంతమంది చేస్తారు. జాగ్రత్త, మీరు మాత్రం చిల్లర ఉన్నప్పుడే ఇచ్చి తీసుకోండి, లేకపోతే తీసుకోవద్దు. నా పరస్లో 500 ఉన్నాయి, 500లో 200 అతనికి ఇచ్చేసాను, ఇంకా మిగతా 300. అలా ఉంటారండి. చాలా జాగ్రత్తగా చిల్లర ఉంటేనే తీసుకోండి. సరే, మా లంచ్ బాక్స్ చూడండి. అన్నం వండాను, పప్పు వండాను. పప్పులో ఏదో ఆకేసానండి, దాని పేరు గుర్తులేదు కానీ కిడ్నీకి మంచిదంట. అదేంటో తెలిస్తే మీకు కామెంట్లో చెప్పండి. మా ఆయన క్యారేజ్ కడుతున్నాను. టిఫిన్లోకి ఇడ్లీ చేశాను, దోశ చేశాను. మా ఆయన ఇడ్లీ తింటారు, మా పిల్లలకి దోశ చేశాను. చూడండి, టమాటా పచ్చడి చేశాను. ఇది ఏమాకో తెలియట్లేదు, కిడ్నీకి దానికి మంచిది అన్నారని తీసుకున్నాను. మీరేం వండారు మార్నింగ్? మీ లంచ్ బాక్స్ ఏంటో కామెంట్లో చెప్పండి నాకు. దోశ ఒకరికి, పచ్చడి ఒకరికి, ఇంట్లో ఒక్కొక్కరు